మైత్రి ఉందంటూనే అదును చూసి అక్కసు వెళ్లగక్కడం అమెరికాకు వెన్నతో పెట్టిన విద్య. రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తుందని కారణం చూపి భారత్పై 50% సుంకాలను విధిస్తున్న అమెరికా ఈ తరహా స్నేహ ధర్మానికి తూట్లు పొడవడం కొత్తేమీ కాదు. గత చరిత్రలో కూడా భారత్పై పలుమార్లు అక్కసు వెళ్లగక్కిన అమెరికా తన దుందుడుకు స్వభావంతో ఇరు దేశాల మధ్య సంబంధాలను బలహీనం చేస్తూ వచ్చింది. భారత్ ఎల్లప్పుడూ అమెరికాతో స్నేహ సంబంధాలను కొనసాగించేందుకే ప్రాధాన్యతనిచ్చింది. కానీ అమెరికా మాత్రం తన దుందుడుకు వైఖరి వల్ల భారత్తో మైత్రికి తూట్లు పొడుస్తోంది. అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ అనుసరిస్తున్న వైఖరితో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలహీనపడుతున్నాయి. అమెరికాతో వాణిజ్యం ద్వారా భారత్ లాభపడుతోందని, కానీ భారత్ వల్ల అమెరికాకు ఎలాంటి ప్రయోజనం కలగడం లేదని ట్రంప్ చెబుతున్నారు. భారత్ అధిక సుంకాలు విధిస్తోందని, కానీ తమని మాత్రం సుంకాలు తగ్గించాలని కోరుతోందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. భారత్పై ట్రంప్ 50% సుంకాలు విధించిన నేపథ్యంలో భారత్ పట్ల అమెరికా వైఖరి గురించి మరోసారి చర్చ మొదలైంది. వాస్తవానికి భారత్ అమెరికాకు మధ్య ఉండాల్సిన సహజ సిద్ధ మైత్రికి అమెరికానే తన దుందుడుకు వైఖరి వల్ల తూట్లు పొడుస్తుండడం, దీనివల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు బలహీనపడుతున్నాయి. అయితే తిరిగి ఆ సంబంధాలను గాడిలో పెట్టడానికి దశాబ్దాల సమయం పడుతోంది. ఈ పరిణామాలను బట్టి ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక అడుగు ముందుకు పడితే మరో అడుగు వెనక్కు పడుతోందన్నమాట. ఇక తాజాగా సుంకాల ద్వారా మరోసారి భారత్ను స్నేహ ధర్మానికి అమెరికా తూట్లు పొడిచింది. భారత్ అమెరికా దేశాల మధ్య మైత్రికి సంబంధించిన చరిత్ర పుటలను పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. భారత్ పట్ల అగ్రరాజ్యం అనుసరించే తీరు గతంలోనూ ఇప్పటిలాగే సాగినట్లు స్పష్టమవుతోంది. ఒకప్పుడు అక్కసుతో తుదముట్టిద్దామనుకున్న భారత్ రాకెట్నే ఆ తర్వాతి కాలంలో అమెరికా ఉపయోగించుకోవాల్సి రావడం అంతర్జాతీయ సంబంధాల విషయంలో ఆ దేశ అపసవ్య విధానాలకు నిదర్శనంగా చెప్పవచ్చును. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి నైసార్ ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లింది. భారత్, అమెరికాలు ఈ ఉపగ్రహాన్ని ఉమ్మడిగా రూపొందించాయి. దీన్ని మన దేశానికి చెందిన GSLV Mark II ద్వారా కక్షలోకి ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఇరు దేశాల మైత్రికి వారధిగా నిలిచిన ఈ రాకెట్ ఒకప్పుడు విభేదాలకు కారణమైంది. 1990ల నాటి సమయంలో భారత్ తన అంతరిక్ష కార్యక్రమం కోసం రాకెట్లను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా GSLV రాకెట్ ప్రాజెక్టును కూడా భారత్ చేపట్టింది. GSLV వాహన నౌకలోని ఎగువ దశలో క్రయోజెనిక్ ఇంజిన్ పరిజ్ఞానం అవసరం. అత్యంత సంక్లిష్టమైన ఈ టెక్నాలజీని నాడు రష్యా నుంచి సమకూర్చుకోవాలని భారత్ నిర్ణయించింది. ఈ పరిజ్ఞానాన్ని భారత్ సాధిస్తే ఉపగ్రహ ప్రయోగ రంగంలో భారత్ తనకు పోటీ అవుతుందని, తన వాణిజ్య ప్రయోజనాలను దెబ్బతింటాయని భావించిన అమెరికా వెంటనే తన దుర్బుద్ధిని బయటపెట్టుకుంది. క్రయోజెనిక్ టెక్నాలజీని క్షిపణులకు వాడే అవకాశం ఉందంటూ మాట్లాడింది. ఈ పరిజ్ఞానాన్ని భారత్కు ఇవ్వవద్దంటూ రష్యా మీద అమెరికా ఒత్తిడి చేసింది. భారత్, రష్యాల అంతరిక్ష సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. అమెరికా ఒత్తిడికి తలొగ్గిన రష్యా క్రయోజెనిక్ పరిజ్ఞానాన్ని అందించే ఒప్పందం నుంచి వైదొలిగింది. దీనికి బదులు భారత్కు దాదాపు 1/2 డజను క్రయోజెనిక్ ఇంజిన్లను మాత్రమే అందించింది. ఆ తర్వాత ఇంజిన్ టెక్నాలజీలోని సంక్లిష్టతలను ఒడిసిపట్టి సొంతంగా ఆ యంత్రాలను తయారు చేసుకోవడానికి భారత్ ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఇందుకు భారత్కు దాదాపు 20 ఏళ్లు పట్టింది. ఈ పరిజ్ఞానంపై మన దేశం పట్టు సాధించకుండా చేయడానికి అమెరికా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నింటినీ చేసింది. అమెరికా ద్వారా భారత్కు ఏర్పడిన అవరోధాలను భారత్ వరాలుగా మార్చుకుంది. ఎంతో శ్రమించి మన దేశ శాస్త్రవేత్తలు క్రయోజెనిక్ పరిజ్ఞానంపై పూర్తి పట్టు సాధించారు. అలా సొంతంగా తయారు చేసుకున్న ఇంజినే ఇటీవల నైసార్ ఉపగ్రహాన్ని చౌకగా రోదసిలోకి ప్రవేశపెట్టిన GSLV రాకెట్లో ఉపయోగపడింది. భారత్ పట్ల అమెరికా ఎల్లప్పుడూ అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. భారత్ 1998లో అణు పరీక్షలు జరిపినప్పుడు అమెరికా ఆగ్రహంతో ఊగిపోయింది. అదే అదునుగా చేసుకుని భారత్పై అమెరికా ఆంక్షలు విధించింది. దీనివల్ల మన దేశం చేపట్టిన అనేక సాంకేతిక ప్రాజెక్టులకు అవరోధం ఏర్పడింది. ఇక అదే సమయంలో మన శాస్త్రవేత్తలను తమ సంస్థల నుంచి అమెరికా బయటకు పంపేసింది. దీంతో భారత్ చేపట్టిన అనేక ప్రాజెక్టులు తీవ్ర జాప్యం జరిగింది. అమెరికా నిర్ణయాలతో భారత్ కొంతకాలం ఇబ్బందులు పడింది. తేజస్ ప్రాజెక్టు ఇందుకు ఉదాహరణ. ఆంక్షల కారణంగా ఈ స్వదేశీ యుద్ధ విమాన ప్రాజెక్టులో తీవ్ర జాప్యం జరిగింది. తొలుత ఉత్పత్తి చేసిన వేరియంట్లలో గగనతలంలోనే ఇంధనం నింపుకోవడం వంటి సౌకర్యాలు కొరవడ్డాయి. అయినా భారత శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఆటంకాలను తట్టుకుని నిలబడ్డారు. స్వదేశీ పరిష్కార మార్గాలతో సాంకేతిక అవరోధాలను అధిగమించారు. దీనివల్ల స్వదేశీ సాంకేతిక సత్తా మెరుగుపడింది.
ఇక ఇప్పుడు భారత్ దాదాపు అన్ని రంగాల్లో అమెరికాకు సవాల్ విసిరే దిశగా ముందుకు సాగుతోంది. భారత్ రోజురోజుకు ఆర్థికంగా బలోపేతం అవుతుండడాన్ని అమెరికా జీర్ణించుకోవడం లేదు. అందుకే భారత్ను దెబ్బకొట్టేందుకు ఉన్న అవకాశాలను ఏమాత్రం వదిలిపెట్టడం లేదు. ఓవైపు భారత్పై అదనపు సుంకాలు విధిస్తూనే రష్యా నుంచి చౌకగా లభిస్తున్న చమురును కొనుగోలు చేయొద్దని బెదిరింపులకు గురిచేస్తోంది. ట్రంప్ బెదిరింపులను ఏమాత్రం లెక్క చేయని భారత్ తమ దేశ ప్రయోజనాలే ముఖ్యమని అమెరికాకు తేల్చి చెప్పింది. అంతేకాదు, అమెరికా సుంకాల పేరుతో బెదిరింపులకు గురిచేస్తే ఆ దేశానికి ఎగుమతి చేసే వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతికే పనిలో పడింది. భారత్ తమకు మిత్రదేశం అంటూనే మన దేశంపై కుట్రలకు పాల్పడుతున్న అమెరికాకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు చైనా, రష్యాలతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటోంది. భారత్ ఎదగడం అమెరికాకు ఏమాత్రం ఇష్టం ఉండదు. ఆ విషయానికి వస్తే అమెరికాకు ధీటుగా ఎదిగే ఏ దేశాన్ని అయినా అమెరికా టార్గెట్ చేస్తుంది. ప్రస్తుతం భారత్ అన్ని రంగాల్లో సత్తా చాటుతూ ఉండడంతో అమెరికా జీర్ణించుకోలేకపోతోంది. భారత మిత్రదేశం అని చెప్పే ట్రంప్ మన దేశం పట్ల తన అక్కసును వెళ్ళగక్కుతూ మన దేశం పట్ల అమెరికా అసలైన వైఖరిని ప్రదర్శిస్తూ ఉన్నారు.